ఇప్పుడు మీరు చూస్తే మేము టార్గెట్ పెట్టుకునేది 2 కోట్ల మందిని రిజిస్ట్రేషన్ చేయించాలనుకున్నాం. ఈ రోజు 2,39,00,000 మంది అయ్యారు. అంటే 119.5% అచీవ్మెంట్. ట్రైనింగ్ మాస్టర్ ట్రైనర్స్ ని 2,600 మందిని ట్రైన్ చేయాలనుకున్నాం. 5,451 మంది వచ్చారు, 210%. ట్రైనర్స్ ఎవరైతే గ్రామాల్లో పోయి ట్రైన్ చేసేవాళ్ళు మీరు చూస్తే 1,25,000 మందిని ట్రైన్ చేయాలనుకుంటే 1,44,310, 115%. జనరల్ పబ్లిక్ మేము 2 కోట్ల మందిని పార్టిసిపేట్ చేయాలనుకున్నాం. ఇప్పటికీ 1,77,42,850 మంది వచ్చారు, ఫిజికల్ గా వచ్చి పార్టిసిపేట్ చేశారు. అంటే 88.71%. టూరిస్ట్ ఐకానిక్ స్పాట్స్ ఈవెంట్స్ 103 ఈవెంట్స్ పెట్టాం. అందులో ఇప్పటికి 100 అయినాయి. ఈ రోజు రేపు అన్ని అయిపోతే 100% పూర్తవుతుంది. థీమ్ బేస్డ్ యోగా ఈవెంట్స్, సీనియర్ సిటిజన్స్ అని లేకుంటే డిఫరెంట్ ప్రొఫెషన్స్ అన్ని కూడా పెట్టాం. 26కి 24 అయినాయి. ఈ రోజు రేపు 2 కూడా అయిపోతే 100% చేశాం. విలేజ్ లెవెల్ ఈవెంట్స్ 14,999 గ్రామాల్లో గాను 14,947 గ్రామాలు చేశాం. 100% పార్టిసిపేటెడ్. అదే మరిగా ఇక్కడ కాంపిటీషన్స్ అచీవ్మెంట్ చూస్తే 6,37,029 మంది వచ్చారు. మండల్ లెవెల్ ఈవెంట్స్ 784 చేశాం. అక్కడ 1,16,814 మంది పార్టిసిపేట్ అయ్యారు. డిస్ట్రిక్ట్ లెవెల్ 26కి 26 చేశాం, 100% చేశారు. 9,826 మంది ఆవరేజ్ వచ్చారు. స్టేట్ లెవెల్ ఈవెంట్స్ 1 చేశాం, పార్టిసిపేటెడ్ 526 మంది పార్టిసిపేట్ చేశారు ఎన్ని కాంపిటీషన్స్ లో. ఇది ఓవరాల్ గా అన్ని దిక్కలు కూడా ఇది చేయగలిగాం. ఇక్కడికి వచ్చినప్పుడు యోగా కాంపిటీషన్ సర్టిఫికెట్స్ మీరు చూస్తే మేము టార్గెట్ చేసింది 4,58,209, 100% చేయగలిగాం. మండల్ లెవెల్లో 46,107, 100% అయింది. డిస్ట్రిక్ట్ లెవెల్లో 874 అయింది, 100%. యోగా మాస్టర్ ట్రైనర్స్ 5,451 అచీవ్ చేయగలిగాం. యోగా ట్రైనర్స్ 1,44,310 అది కూడా అచీవ్ చేశాం. సిటిజన్ సర్టిఫికేషన్ ఆఫ్ ఎక్సలెన్స్ 25 లక్షలు ప్లాన్ చేశాం. 27,55,476 ఇప్పటికే ఇచ్చాం, 108%. సర్టిఫికేషన్ ఆఫ్ పార్టిసిపేషన్ 1 డే పార్టిసిపేట్ చేసినట్టు చూస్తే మేము 50 లక్షలు కొన్నాం. ఈ రోజు 71,93,933 మంది వచ్చారు, 142%. ఈ 2 చూసిన తర్వాత ప్రజల్లో ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. సర్టిఫికేషన్ వచ్చి అంటే 3 రోజుల పైనుండి చేసిన వాళ్ళు 27 లక్షలు చేశారు. ఒక రోజు చేసిన వాళ్ళు 72 లక్షలు చేశారు. ఇవన్నీ చూస్తే 1,05,58,299 మంది పార్టిసిపేట్ చేశారు. సర్టిఫికేట్స్ తీసుకోవడం అన్ని కూడా. ఇంకో పక్క వెన్యూ రిజిస్ట్రేషన్ 1,00,000 ప్లేసులు అనుకున్నాం మేము. ఈ రోజు 1,29,249 మంది ప్లేసెస్ లో లొకేషన్స్ రిజిస్టర్ చేశారు. అంటే 129%. అంటే దగ్గర 1,30,000 ప్లేసెస్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎల్లుండి డెమాన్స్ట్రేట్ చేయబోతున్నారు. ఇప్పుడే ఆయుష్ సెక్రటరీ చెప్పాడు, భారతదేశం మొత్తం ఒక 6,50,000 నుంచి 7 లక్షల లొకేషన్ లో దేశం అంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే మొత్తం కలిస్తే 7.5 లక్షల నుంచి 8 లక్షల లొకేషన్స్ లో ఎల్లుండి ఇక్కడి నుంచి లైవ్ వెళతా ఉంటే సైమల్టేనియస్ గా ఆ టైంలో 8 లక్షల లొకేషన్స్ మొత్తం భారతదేశం ప్రపంచం మొత్తం 8 లక్షల లొకేషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది నెవర్ ఇన్ ది హిస్టరీ. మళ్ళీ ఇది బ్రేక్ కావాలంటే ఇలాంటి ఈవెంట్ ఇంకొక పెద్ద ఎత్తున చేస్తే తప్ప బ్రేక్ చేసే అవకాశం ఉండదు. రేపు ఉద్యమ స్పిరిట్ లో తీసుకుంటే అది కూడా 10 లక్షలు చేసేదని కూడా అవకాశం వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే రిజిస్ట్రేషన్ క్లియర్ కట్ గా ఏ జిల్లాలో ఎవరెవరు చేశారు పేర్లతో కూడా QR కోడ్ తో కూడా పెట్టేశాం. ఎక్కడ దీంట్లో అనుమానం లేకుండా ఎవ్రీథింగ్ QR కోడ్, ఆధార్, ఎవ్రీథింగ్ అథెంటికేషన్. ఇక్కడ చూస్తే డిస్ట్రిక్ట్ వెన్యూ రిజిస్ట్రేషన్స్ లొకేషన్ నేను చెప్పాను, మొత్తం 1,29,249 ఉన్నాయి. ఇంకా కూడా కొంతమంది ఎక్కువ చేసుకుంటామని లిస్ట్ ఇచ్చారు. ఈ రోజు అయిపోతాయి. అంటే 1,34,991 లొకేషన్స్ లో మనం చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. డిస్ట్రిక్ట్ వైజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని మీరు చూసినప్పుడు మాస్టర్ ట్రైనర్స్,
ట్రైనర్స్, సిటిజన్స్, నేను ఇంత ముందు చెప్పాను. దాన్ని ఇక్కడ బ్రేకప్ కూడా చూపించాం మళ్ళీ ఒకసారి. ఇక్కడ మీరు చూస్తే మొత్తం సింగిల్ లొకేషన్ లో 3,19,000 మందికి అరేంజ్ చేశాం. సీట్లు గాని అక్కడంతా మ్యాట్లు గాని వాళ్ళు చేయడానికి. ఇదంతా కూడా 26 కిలోమీటర్ల డిస్టెన్స్. రామకృష్ణాపురం బీచ్ నుంచి భోగాపురం వరకు 26 కిలోమీటర్లు. నెంబర్ ఆఫ్ స్టీవార్డ్స్ ఐడెంటిఫైడ్ అండ్ ట్రైన్డ్ 4,600 మంది. డెమాన్స్ట్రేటర్స్ ఐడెంటిఫైడ్ 1,438. నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్టర్స్ ఐడెంటిఫైడ్ 907 మంది. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ట్రైనింగ్ అంతా అయిపోయింది. ఇక్కడ పారామీటర్స్ మీరు చూస్తే మొత్తం 3,50,000 మందిని మొబిలైజ్ చేస్తున్నాం టెంటేటివ్ గా. నెంబర్ ఆఫ్ పీపుల్ రిజిస్టర్డ్ ఇప్పటికే 1,90,000 మంది అండర్ ప్రోగ్రెస్ ఉన్నారు. మిగిలినన్ని కూడా ఫైనలైజ్ అవుతున్నాయి. 9,995 వెహికల్స్ ని సిస్టమేటిక్ గా పెట్టి 50 సీటర్ బస్సెస్ గానీ 3,200, 40 సీటర్ బస్సెస్ 4,095, ఆటోస్ 2,500, మ్యాక్సీ క్యాబ్స్ ఒక 200, మొత్తం పార్కింగ్ ప్లేసెస్ కూడా 75 ఐడెంటిఫై చేశాం. ఎవ్రీ బస్ కి ఒక మనిషిని పెట్టాం. అతను కూడా జీపీఎస్ ట్యాగింగ్ పెట్టాం. ఎప్పుడు బయలుదేరుతారు, ఎంత టైంలో వస్తారు, ఇవన్నీ కూడా సిస్టమేటిక్ గా మొత్తం కూడా ట్యాగ్ చేసి వెన్యూ తిరుగుడు కన్ఫ్యూజన్ లేకుండా పర్ఫెక్ట్ గా చేశాం. ఇక్కడ మొత్తం కంపార్ట్మెంట్స్ 326 ఉన్నాయి. ఇక్కడ 326 కంపార్ట్మెంట్స్ అంటే ఎవ్రీ కంపార్ట్మెంట్ ఆవరేజ్ 1000 మంది ఉంటారు. 1000 మందిని లెక్కేసుకుంటే 3,26,000 మంది సింగిల్ లొకేషన్ లో ఉంటారు. పక్కన ఉండేటి కొన్ని ఉంటాయి. ఇవి 326 కంపార్ట్మెంట్స్ మాత్రం. ఇక్కడ మీరు చూస్తే టాయిలెట్స్ 4,280 టాయిలెట్లు అరేంజ్ చేస్తున్నాం. టెంపరీగా 2,000, టెంపరీ కన్స్ట్రక్షన్స్ 1,100, సిటీస్ ప్రైవేట్ 500, అకామిడేషన్స్ నియర్ బై 280. మొత్తం కలిస్తే 4,280. 100 మందికి ఒక టాయిలెట్ ఆర్గనైజ్ చేస్తున్నాం. అంటే మార్నింగ్ అవర్స్ కాబట్టి ఏమాత్రం ఇబ్బంది రాకుండా ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. టీ షర్ట్స్ మొత్తం 5 లక్షలు తెప్పిస్తున్నాం. వచ్చిన పార్టిసిపేట్స్ కి అందరికి టీ షర్ట్ ఇస్తాం. అది వేసుకుని వాళ్ళు చేసేందుకు అవకాశం ఉంటుంది. యోగా మ్యాట్స్ కూడా 5,06,053 వచ్చాయి. అవి కూడా ప్రొవైడ్ చేస్తాం. టీ షర్ట్ గానీ యోగా మ్యాట్ గానీ దే కెన్ ప్రాక్టీస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. వైఫై పాయింట్స్ ఒక 326 పెట్టాం. నెంబర్ ఆఫ్ ఎల్ఈడి స్క్రీన్స్ 335 అంటే 326లో 335 పెట్టాం. ఇక్కడ ఒక్కొక్క కంపార్ట్మెంట్ లో మేనేజ్మెంట్ కోసం కంపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ గెజెట్ ఆఫీసర్, యోగా ఇన్స్ట్రక్టర్ 1, యోగా డెమాన్స్ట్రేటర్ 3, స్టీవార్డ్స్ 10 మంది, డ్రింకింగ్ వాటర్ ఇన్ఛార్జ్ 1, ఫుడ్ టీమ్ ఇన్ఛార్జ్ 1, సూపర్వైజర్స్ 2, శానిటేషన్ వర్కర్స్ 4, టాయిలెట్ మేనేజర్ 1, వర్కర్ ఫర్ 2 టాయిలెట్స్ అవి ఒకరిని పెట్టాం. ఏఎన్ఎం, ఆశా, హమాలీస్ ఈ మరి మొత్తం కూడా పెట్టి ఎక్కడికక్కడ ఒక్కొక్క కంపార్ట్మెంట్స్ కి ఒక టీముని పెట్టాం. దానికి హైరార్కీ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ గా ఉండాలని ఉద్దేశం ఇది కూడా పెట్టాం. ఇక్కడ మీరు చూస్తే సూపర్వైజరీ స్ట్రక్చర్స్ కింద మినిస్టర్, ఐఏఎస్ ఆఫీసర్, దెన్ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, కంపార్ట్మెంట్ ఇన్ఛార్జ్, వాటర్, మెడికల్, శానిటేషన్ ఆల్ ఇన్ఛార్జెస్ పెట్టి మల్టీ డిసిప్లినరీ ఫంక్షనరీస్ హైరార్కీ మినిస్టర్ దగ్గర నుంచి అందరిని కూడా ఈ వర్క్ కింద పెట్టాం. ఇప్పుడు అన్ని కూడా మొత్తం కంప్లీట్ చేసేసాం. స్టేజ్, డయాస్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ లో చిన్న చిన్న పనులు తప్ప. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చూస్తే లైటింగ్ ఇంక్లూడింగ్ డెకరేటివ్, ఎల్ఈడి వాల్ అండ్ స్క్రీన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఈ రోజు రేపు సాయంత్రానికి, రేపు మధ్యాహ్నానికి మొత్తం పూర్తి అవుతాయి. ఇక్కడ కూడా బ్యాక్ డ్రాప్, ఫ్లెక్సీస్ అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాం. బ్యూటిఫికేషన్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయినాయి. డ్రింకింగ్ వాటర్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ మైన్యూట్ గా సీసీటీవీ కెమెరాస్ గానీ, ఇంటర్నెట్ గానీ, అంబులెన్సెస్ గానీ, మెడికల్ అండ్ ఫస్ట్ ఎయిడ్ బూత్స్ 15 క్యాంపులు పెట్టి 5 బెడెడ్ టెంపరీ హాస్పిటల్ కూడా పెడుతున్నాం. అంటే ఎక్కడికక్కడ ఒక 5 బెడ్లు పెట్టి ఒక 6 టెంపరీ హాస్పిటల్స్ కూడా కన్స్ట్రక్ట్ పెట్టారు. ఎమర్జెన్సీ లైటింగ్ ఇవరికి మొత్తం ఫైర్ సేఫ్టీ, సెక్యూరిటీ గేట్ సెటప్, కంట్రోల్ రూమ్ సెటప్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడే ఒకసారి రివ్యూ తీసుకున్నాం అందరిని చెప్పి చేయడం కోసం. సో దిస్ ఈజ్ వేర్ వీ హావ్ డన్ అరేంజ్మెంట్స్.